కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. అప్పటి పాలకులను పిలిపించుకొని ప్రశ్నించాలని కమిషన్ తీర్మానించి ఆ దిశగా నోటీసులు కూడా జారీ చేసింది. కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావు హాజరవుతారో లేదో తెలియదు. వాళ్ళ అభిప్రాయం ఏంటో ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. గతంలో విద్యుత్ కమిషన్ ముందు హాజరు కాకుండా కేసీఆర్ తప్పించుకున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు ముందే తనను దోషిగా నిలబెట్టిందని అభ్యంతరం చెప్పారు. అసలు తనను విచారించే అర్హత నరసింహారెడ్డి కమిషన్కు లేదన్నారు. దాంతో సుప్రీంకోర్టు కేసీఆర్ వాదనతో ఏకీభవించి నరసింహారెడ్డిని తప్పుపట్టింది. ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత మదన్ బి లోకూర్ కమిషన్ను వేసింది. ఆ కమిషన్ కేసీఆర్ లేఖనే ఆయన వాంగ్మూలంగా పరిగణలోకి తీసుకుంది. కానీ ఆయన్ని విచారణకు పిలవలేదు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లకుండా ఉండటానికే కేసీఆర్ కొత్త దారులు వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఘోష్ కమిషన్ విచారణకు పిలిచిన వారిలో అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. నోటీసులు వచ్చిన వెంటనే విచారణకు హాజరవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రాజేందర్ ఏం చెప్పబోతున్నారు, ఎవరిని ఇరికించబోతున్నారనేది ఆసక్తికరమైన టాపిక్ గా మారింది. ఈటెల ఇప్పటికే కొన్ని హింట్స్ ఇచ్చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనా కాలంలో రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారని, అన్ని విషయాలు ఆయనకు తెలుసని పెద్ద బాంబు పేల్చేశారు. అప్పట్లో తనతో కలిసి మంత్రులుగా పనిచేసిన వాళ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఈటెల గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం విషయంలో ఏం జరిగిందో తెలీదా అని తుమ్మల, కడియం, జూపల్లి పేర్లు చెప్పి మరీ ఆయన ప్రశ్నిస్తున్నారు. రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని గతంలోనే ఒకసారి ఈటెల ఆరోపించారు. ఆయన కట్టిన 3 ప్రాజెక్టులు దెబ్బతిన్నాయన్నారు. పైగా ఇంజనీర్లను డమ్మీలుగా మార్చారని కూడా ఈటెల ఆరోపించారు. ఈటెలకు కేసీఆర్ కుటుంబంపై పీకల దాకా కోపం ఉంది. తనను అవమానపరిచి బీఆర్ఎస్ నుంచి బయటకు పంపారన్న ఆగ్రహమూ ఉంది. కక్ష తీర్చుకునేందుకు ఇప్పటికీ అవకాశం వచ్చిందన్న కోరిక కనిపిస్తోంది. దాంతో ఆర్థిక శాఖ మంత్రితో సంబంధం లేకుండా మొత్తం వ్యవహారం కేసీఆర్ కుటుంబం నడిపించిందని కమిషన్ ముందు ప్రస్తావించేందుకు ఈటెల రెడీ అవుతున్నట్లు సమాచారం. అందరినీ డమ్మీలను చేసి కేసీఆర్ కుటుంబమే మొత్తం డబ్బులు దండుకుందని కూడా ఆయన ఆరోపించబోతున్నట్లుగా కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చేవారు కాదని, అంతరంగికుల వద్దే మొత్తం విషయాన్ని చర్చించేవారని కూడా ఈటెల ఆరోపిస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుత చీఫ్ సెక్రటరీ, అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అయిన రామకృష్ణారావు తీరుపై ఈటెల ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరానికి ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదలలో మొత్తం వ్యవహారం రామకృష్ణారావే చూసుకున్నారా? తనను ఎంతవరకు ఇన్వాల్వ్ చేశారనే విషయాలను ఈటెల అందరికీ తేటతెల్లం చేయబోతున్నారు. ఏ అధికారికి పవర్స్ లేకుండా పక్కన పెట్టారు, ఎవరిని ఎక్కువగా ఇన్వాల్వ్ చేశారు అనేది కూడా తెలిసే వీలుంది. జూన్ 9న ఆయన విచారణకు హాజరవుతారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.